కాకాసుడు చెట్టు మీద కూర్చొని ఉన్నాడు. రామా, నేను నీ ఒళ్ళో కాసేపు పడుకుంటాడు, అట్లాగే సీత పడుకో అని చెప్పాడు. సీతాదేవి లేచింది. అప్పుడు రాముడు అన్నాడు, రాముడు కాసేపు పడుకుంటాడు. సరే రామయ్య పడుకో అని చెప్పారు. కాకాసుడు చెట్టు మీద నుంచి వచ్చి సీతమ్మ పొడిచింది. నుంచి రాజ్యం కాడే రాముడు నిలబడింది. రాముడు గడ్డి పుల్లను తీసుకొని బ్రహ్మాసనం చదివి వేశాడు. అప్పుడు వాళ్ళన్నారు, మేము ఎప్పుడు దానికి మేము రాము, వెళ్ళి అతన్ని శరణు వేడుకో అని చెప్పారు. చెప్తే అప్పుడు కోరాడు. అప్పుడు బ్రహ్మాసనం ఆపింది ఎవరు? రామయ్య అన్నాడు, కాకాసుడా నువ్వు నీ ఒంట్లో నుంచి ఒకటి ఇయ్యాలి, అందుకని కన్ను పోయింది.